దళిత జాతి ఈ నిచ్చెనగట్ల వ్యవస్థ నుంచి బయటపడి దళిత జాతి మొత్తం ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా మెరుగుపడాలనే ఉద్దేశంతో మరి ఈ రాజ్యాంగాన్ని రచించేటటువంటి క్రమంలో రాజ్యాంగంలో వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ప్రతిపాదించిన వ్యక్తి యోధుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలు 10 ఏళ్లలోపు మరి ఈ యొక్క దళితులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కానీ వాళ్ళ జీవితాలు మెరుగుపడినటువంటి క్రమంలోనే రిజర్వేషన్లు నేటికి కొనసాగుతున్నాయి. ఈరోజు దేశాన్ని పరిపాలించేటటువంటి పాలకులు మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా? ఈరోజు మన దేశానికే సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మరి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మన ముందు ఉంది. కాబట్టి యువకులు ముఖ్యంగా జై భీమ్ యూత్ ఆదోని ఆధ్వర్యంలో ఈ యొక్క యువకులంతా కూడా ముందుకు రావడాన్ని మేము మానవ హక్కుల వేదికగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే మీరంతా కూడా ఈరోజు మన అందరికీ కావాల్సింది విద్య, ఉద్యోగము, ఉపాధి, అట్లాగే మన రిజర్వేషన్లు, ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగించాలనే డిమాండ్ మనమందరము పెట్టాలి. ఆ డిమాండ్ నెరవేర్చుకునేదానికి మనం కృషి చేయాలి. మరి ఆ క్రమంలో ఉద్దేశ రాజకీయాలని పోషించేటటువంటి పార్టీలకు మనం దూరంగా ఉంటూనే మరి రాజ్యాంగ మౌలిక లక్ష్యాన్ని మార్చకూడదని చెప్పి మనం ప్రతినబూనకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి యువతరానికి మేము మానవ హక్కుల వేదికగా చెబుతున్నది ఏమంటే మనమందరం కూడా మరి ప్రతి మనిషికి ఒకే విలువనిచ్చేటటువంటి రాజకీయం ఉండాలా. మనవాదంగానే అట్లాగే మనవాదాన్ని కొనసాగించాలని రాజకీయాలకు దూరంగా మనం ఉండాలి. అట్లాగే సనాతన ధర్మం పేరుతో కూడా ఈరోజు దేశాన్ని పరిపాలించేటటువంటి పాలకులు మరి ప్రతి మనిషిని ఒకే విలువ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జై భీమ్ యూత్ ఆదోని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు యూజీ శ్రీనివాసులు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను ఈ సభలో సురేష్ గారు నడిపించాల్సిందిగా, సభాధ్యక్షుడు నడిపించాల్సిందిగా కోరుతున్నాం. ఇంత గొప్పలు ఉంటాయి.
సుప్రీంకోర్టు తలుచుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు, రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టుని మార్చలేదు. అంత వికృతిని తెచ్చినటువంటి మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలాంటి రాజ్యాంగం బట్టి ఈరోజు మనము ఒక బట్టలు వేసుకోవాలన్నా, ఒక నడి రోడ్డుకి తిరగాలన్నా ప్రతి ఒక్కటి గారు అంబేద్కర్ అసలు రాజ్యాంగం ప్రకారం నడిచింది. నా పేరు ఎన్ సురేష్ బాబు, అధ్యక్షుడు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ జయజీవులు. ముఖ్యంగా కనీవి రీతిలో ఈ 2వ సంవత్సరంలో జైపీ యూత్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క ర్యాలీ దిగ్విజయమైంది. దాదాపు 5 గంటల సేపు, దాదాపు 12 నుంచి ఇంతవరకు టైం ఉంది. టైం చాలా ఎక్కువ అయింది కాబట్టి చాలా మంది ఎండలో తీవ్రత తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా యూత్ జైపీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడము ఆనందం చాలా దిగ్విజయంగా దీన్ని కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ముందు నుండి కూడా అంబేద్కర్ ఆశయాల కోసమై, అంబేద్కర్ స్ఫూర్తి కోసమే ప్రతి ఒక్కరూ జైపీ యూత్ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువతులకు, అందరికీ, ప్రభుత్వోద్యోగులకు, తర్వాత మా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో రికార్డు ఉంది. నేను రాజకీయ నాయకులకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. క్యాచ్ చేస్తారు, ఎన్టీ రామారావు చేస్తారు, రాజీవ్ గాంధీ చేస్తారు, ఇందిరాగాంధీ చేస్తారు, తర్వాత అన్ని రాజకీయాలకు వాళ్ళు అధ్యక్షులు చేస్తారు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చే ఉంది కదా నిన్ను ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం. గోల్డెన్ టచ్ చేయాల, మామూలు కాదు, గోల్డెన్ వెండి బంగారం టచ్ చేయాల. రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది మొట్టమొదట మా బాబాసాహెబ్ అంబేద్కర్. ముస్లింకి, దళిత్కి, తర్వాత ఎస్సీ, బీసీ, ముస్లిం అన్ని జాతీయులకు సమాన హక్కు, విద్య, చదవడానికి, స్కాలర్షిప్, రీఎంబర్స్మెంట్, ఇల్లు ఉండడానికి, పేదరికం దూరం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారికి, తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను. రాజ్యాంగాన్ని ఎవరు బదిలీ చేయాలంటే హక్కు లేదు, ఒక అక్షరము బదిలీ చేయకూడదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే భారతదేశం శాంతి, పీస్, ముస్లిం హిందూ భాగస్వామిగా ఉంటారని ఈ 136వ జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నా పేరు ఇస్మాయిల్, జిల్లా మంత్రి, డైరెక్టర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్. అందరికీ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ఏదైతే పరిమితం కాకుండా మొత్తం ఆలయంలో ఎన్ని దళిత వారు ఉన్నాయో అన్ని దళిత వారితో కలిసి ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరిగింది. కావున ఈ శోభయాత్రకు సహకరించినటువంటి పెద్దలకు మరియు మీడియా అన్నలకు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క జైన్ తరఫున పెద్దగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ జై హింద్. ఇప్పుడు మన అరవింద్ నగర్ నుంచి వచ్చినటువంటి పెద్ద ఆయన సామ్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.